హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము లిమిటేషన్ యాక్ట్ గురించి వివరించుకుందాం. సో లిమిటేషన్ యాక్ట్ అంటే ఏమిటి? కాలపరిమితి చట్టం అంటే ఒక కేసును న్యాయస్థానంలో ఎంతకాలం లోపు వేసుకోవాలో చెప్పేటువంటి దాన్ని మనము లిమిటేషన్ యాక్ట్ అని చెప్పవచ్చు. సో మనకు న్యాయస్థానంలో రూల్ ఉంది, ఏమిటంటే అది జస్టిస్ షుడ్ బి క్లైమ్డ్ విత్ ఇన్ టైం అని చెప్తుంది. సో కాబట్టి మనకు విత్ ఇన్ టైంలోనే వేసుకోవాలా, లేకపోతే సాక్ష్యాలు అనేటివి అంతరించిపోతాయి అని దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మనకు లిమిటేషన్ యాక్ట్లో మొత్తం 32 సెక్షన్స్, 1 షెడ్యూల్ అనేటి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు లిమిటేషన్ పీరియడ్ గురించి వివరిస్తాయి. అంటే ఏ కేసు ఎంతవరకు లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది, ఆ లోపే కేసు వేసుకోవాలా అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనీ షూట్ కోసం, అంటే డబ్బు కోసం వేసేటువంటి షూట్కు ఎంతవరకు కాల పరిమితి ఉంటుందంటే 3 years. ఆస్తి కోసం వేసేటువంటి షూట్ ఎంతవరకు ఉంటుందంటే 12 years వరకు ఉంటుంది. పరువు నష్టానికి సంబంధించింది ఎంతవరకు ఉంటుందంటే 1 year వరకు ఉంటుంది. అద్దె కోసం వేసేటువంటి షూట్ ఎన్నాళ్ళ వరకు ఉంటుందంటే 3 years వరకు ఉంటుంది. మనము ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అప్పీల్ చేసుకునేటువంటి సమయం ఎంతవరకు ఉంటుందంటే 90 days ఉంటుంది. ఈ విధంగా మనకు ప్రతి ఒక్కటి లిమిటేషన్ పీరియడ్ గురించి ఉంటుంది. అది చూసుకొని మనము వేసుకోవాల్సి ఉంటుంది. అది ఫ్రెండ్స్ లిమిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.